నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మానికి కట్టుబడ్డ పుణ్యాత్ములు, సత్పురుషులు ఎందరో మనకు ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తుంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. సర్వాభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. రామ్ నారాయణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మానవుడు మాంసాహారం తినవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని ఒక మాట ఉంది. ఏ విధమైన ఆహారాన్ని మనం స్వీకరిస్తే ఆ విధమైన మనస్తత్వం అలవడుతుంది అని. మాంసాహారాన్ని స్వీకరిస్తే కొంచెం క్రూరమైన మనస్తత్వం అలవడే అవకాశం ఉంటుందని ఒక అభిప్రాయం. అయితే కొందరికి ప్రత్యేకించి మాంసాహారం స్వీకరించాలి అని కూడా శాస్త్రం చెప్పింది. ముఖ్యంగా దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ రక్షణ కోసం పోరాట పటిమ కలిగి ఉండవలసిన వీరులు, యుద్ధవీరులు, వాళ్ళు తప్పనిసరిగా మాంసభోజనం చేయాలి అని శాస్త్రం చెప్పింది. వారు మాంసభోజనం చేయడం కోసమే రాజులు అవసరమైతే ప్రాచీన కాలంలో కూడా రాజులు వేటాడి వారికి మాంసాన్ని అందించాలి. కావలసినంత మాంసభోజనం నగరంలో దొరక్కపోతే అరణ్యాలకు వెళ్ళి వేటాడైనా సరే ఆహారాన్ని తీసుకురావాలి అనేది ఒక నియమంగా ఉంది. అందువల్ల మాంసభోజనం సాధారణ పరిస్థితుల్లో నిషేధం. ప్రత్యేకించి దేశ సరిహద్దుల్లో నిలబడి దేశ రక్షణ కోసం పోరాడే యుద్ధవీరులు అయిన వారికి అది అవసరం అని శాస్త్రం చెప్పింది. అయితే మాంసభోజనం తగినంత శారీరక వ్యాయామం లేని వారికి మాంసభోజనం కనుక అందిస్తే అనేక రకాల వ్యాధులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. చాలా భయంకరమైన వ్యాధుల్ని ఆహ్వానించినట్లు అనమాట. అందువల్ల మాంసభోజనం సర్వసాధారణ పరిస్థితుల్లో అందరికీ అయితే నిషేధం, కొందరికి ప్రత్యేకించి అది ఏర్పాటు చేశారు. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ఆదివారం మాంసాహారం తింటే సోమవారం మళ్ళీ పూజలు యథావిధిగా చేసుకోవచ్చా అని. అంటే పూజలకు ఆహారానికి ఆ విధమైన సంబంధం లేదు. మాంసభోజనం చేసేవారు కూడా అర్చన చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే భోజనం శరీరానికి, అర్చన సాధన మనస్సుకు సంబంధించిన విషయాలు. కానీ మనస్సుకు ఒక పవిత్ర భావం రావడానికి శాకాహారం సహకరిస్తుంది కాబట్టి, సాత్వికమైన భావ సంపత్తికి దోహదం చేస్తుంది కాబట్టి శాకాహారాన్ని స్వీకరించడం అనేది మంచి విధానంగా మన పెద్దలు చెప్పారు. శాకాహారంలో కూడా కొంచెం ఉద్రేకాన్ని కలిగించే ఆహార పదార్థాలు నిషేధం అన్నప్పుడు ఇంకా మాంసాహార నిషేధం చెప్పడానికి అసలు ఆలోచించవలసిన అవసరమే లేదు. అది కొత్తగా చెప్పవలసిన పని లేదు, అది నిషేధమే, అందులో సందేహం లేదు. ఉదాహరణకి మనకి కాళహస్తీశ్వర మహాత్మ్య కథలో కాళహస్తిలో మహాశివభక్తుడైన తిన్నడు తాను ఏం తిన్నాడో శివుడికి అదే పెట్టాడు. శివుడే ఆ భోజనాన్ని స్వీకరించాడు అని భావించాడు. ఈ మాంసభోజనం తాను తినడమే కాకుండా శివుడికి కూడా పెట్టడం చాలా దారుణమైన పని, ఇది ఆచార విరుద్ధం అని భావించాడు ఆ ఆలయంలో ఉండే శివబ్రాహ్మణుడు. కానీ ఆ కథలో మనం చూస్తే ఆ శివబ్రాహ్మణుడిని కాసేపు శివలింగం వెనకాల దాక్కోవయ్యా అన్నాడు శివుడు. కన్నప్ప భక్తిని పరీక్షించాడు. తన కన్నులే ఇవ్వడానికి సిద్ధపడ్డ ఆ కన్నప్పని చూసి ఆశ్చర్యపోయాడు ఆ శివబ్రాహ్మణుడు. కాబట్టి ఆ కథలో ఏం తెలుస్తోందంటే, దైవాన్ని ఆరాధించడానికి భోజనం అడ్డుపడదు. మాంసభోజనం స్వీకరించేవాడు కూడా దైవాన్ని ఆరాధించవచ్చు. శంకరాచార్య స్వామి అంటారు శివానందలహరిలో, కించిత్ భక్షిత మాంసశేష కవళం దివ్యోపహారాయతే. కొంచెం తిని, అది కాలిందో లేదో, సరిగ్గా ఉందో లేదో, రుచిగా ఉందో లేదో అని కొంచెం తిని మరీ పెట్టాడు. మాంసభోజనమే పొరపాటైతే అది ఎంగిలి మాంసం కూడా, అది కూడా తిన్నాడు ఆయన. ఇది ఏం తెలియజేస్తోంది అంటే, ఈ ఆహారానికి ఆధ్యాత్మిక సాధనకి సంబంధం లేదు. ఆధ్యాత్మిక సాధన మనస్సుకు సంబంధించిన విషయం అనేది. ఇక మరొక విషయం జాగ్రత్తగా మనం చూస్తే, మాంసభోజనం అవసరము రాజులకు, అందుకోసం రాజులు వేటాడాలని అగస్త్య మహాముని మృగయ శాస్త్రంలో చెప్పాడు. ఆ మాట పాండురాజు వాదిస్తాడు. పాండురాజు వేటకు వెళ్ళి బాణంతో ఒకడిని కొట్టినప్పుడు ఆ మృగాల జంట రూపంలో కిందముడు అనే మహర్షి ఆయన భార్య క్రీడిస్తుంటే వారిని కొట్టాడు. వాళ్ళు ప్రాణం పోతూ పోతూ ఏంటే ఈ పని చేశావంటే, తొల్లి అగస్త్య మహాముని రాజులకు మృగయా వినోదంబు ధర్మంబుగా విధించే అని వాదించాడు.
ధర్మంగా విధించాడు కానీ ఎందుకు విధించాడు అన్నప్పుడు ఆ చర్చలో మాంసభోజనం ప్రస్తావన ఉంది. క్షత్రియ వీరులైన వారికి, యుద్ధం చేసే వారికి అవసరమైన మాంసభోజనం నగరంలో దొరక్కపోతే వేటాడైనా సరే రాజు మాంసాన్ని తీసుకురావాలి. నగరాల పొరిమేళల్లో ఉండే, అరణ్యాల్లో ఉండే జంతువులు నగరాల మీద పడి ప్రజలకు ప్రాణహాని కలిగిస్తుంటే అప్పుడు వాటిని సంహరించడం కోసం మాంసాహారం వేటాడాలి రాజు. ఇలా కొన్ని కారణాలు చెప్పి వేట, దానికి సంబంధించిన మాంసం, ఈ రెండు ధర్మశాస్త్ర సంబంధమైనవిగా మన పెద్దలు చెప్పారు. కనుక ఈ ఉదాహరణలన్నీ పరిశీలిస్తే సర్వసాధారణ పరిస్థితుల్లో మాంసభోజనం నిషేధమే అయినా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకమైన వ్యక్తులు మాంసాహారాన్ని స్వీకరించడం నేరం కాదు. వారు చేయవలసిన ఆధ్యాత్మిక సాధనకు అది అభ్యంతరకరం కాదు అనే మాట కూడా మనకు తెలుస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే మాళవిక బెంగళూరు నుంచి రాస్తున్నారు. భక్తుడు ప్రతినిత్యం గుడికి వెళ్ళాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రతినిత్యము గుడికి వెళ్ళాలంటే లోకంలో సాధారణంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే, భక్తుడైన వాడు మరి భక్తిని ఎలా ప్రకటిస్తాడు? ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శిస్తే కదా. దైవ ఆరాధన కోసం నిరంతరం గుడికి వెళ్ళేవాడు భక్తుడని, లేకపోతే ఇంటి దగ్గర పూజా మందిరంలో ఎంతో కొంతసేపు ఆ దైవ ధ్యానంలో గడిపేవాడు భక్తుడని, ఇట్లా భక్తుడు అంటే కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్ళి చేసే అర్చన కానీ, ఇంట్లో పూజామందిరం ముందు చేసే అర్చన కానీ భక్తిని ప్రకటించడానికి సాధనాలు తప్ప అవి భక్తి కాదు. లోపల ఉన్న భక్తిని ప్రకటించడానికి అది ఒక సాధనం, అలాగే ప్రకటించాలని ఏం లేదు. అలా ప్రకటించకపోయినా అభ్యంతరం లేదు. అలాగని భక్తుడు ఆలయానికి వెడితే, ఆలయానికి వెళితేనా భక్తి, నువ్వు ఇంట్లో ఉండాలి కదా, ఇంట్లో ఉండొచ్చు కదా, ఆలయానికి వస్తేనేనా భక్తి అనడానికి వీల్లేదు. వాడి భక్తి అది. ఒక్కొక్క మనస్తత్వం కలిగిన వారికి భక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది. భక్తి అందరికీ ఒకటే. భక్తిని ప్రకటించే విధానం మారుతుంది, మనస్తత్వాన్ని బట్టి మారుతుంది, అభిరుచి భేదాన్ని బట్టి మారుతుంది, వారి మానసిక స్థాయిని బట్టి మారుతుంది. ఒక మానసిక స్థాయి కలిగిన వాడికి ఏమీ చేయక్కర్లా, మనస్సులోనే చింతన చేసుకుంటాడు, వాడికి సరిపోతుంది. వాడికి సరిపోయిందని పక్కవాడికి అది సరిపోదు. పక్కవాడు ఏదో చేశాడని వీడు చేయనక్కర్లేదు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆ మానసిక స్థాయిని బట్టి, అభిరుచి భేదాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందువల్ల ఆలయానికి వెళ్ళడం నిషేధము కాదు, వెళ్ళి తీరాలనే నియమము లేదు. మన మనస్తత్వానికి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపించి దైవ సంబంధమైన చింతన మనస్సుకు కలుగుతుంది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. అలా కాక వెళ్ళడం కేవలం మొక్కుబడిగా మారిపోతే ప్రయోజనం లేదు. యాంత్రికంగా చేయడం కాక దాన్ని మనస్ఫూర్తిగా చేసేటైతే ఆలయానికి వెళ్ళడం ఏమీ తప్పు కాదు. వెళ్ళనంత మాత్రాన ప్రమాదము లేదు అని మనం గమనించాలి. చాలామంది అంటూ ఉంటారు, భక్తి ఉంటే మనసులో ఉంచుకోవాలి కానీ ఇవన్నీ అవసరమా అని. అవసరమా అంటే అదే వెళ్తే తప్పేం కాదు, వెళ్ళకపోయినా నష్టం లేదు. అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి ఇది చేస్తేనే భక్తి, కొంతమందికి అది చేయనక్కర్లేకుండానే భక్తి ఉంటుంది. వీరు వారి మార్గంలోకి రారు, వారు వీరి మార్గంలోకి రారు. ఎందుకంటే వారికి సరిపోయే మార్గం అది. ఉదాహరణకి మనం ఏదో ఒక చొక్కాలు అమ్మే షాపుకు వెళితే, ఓ రెడీమేడ్ షాపుకు వెళ్ళాం, అక్కడ 100 చొక్కాలు ఉంటాయి, నాకు పనికొచ్చే చొక్కా ఒకటే, మిగతావన్నీ అనవసరం అంటే వేరే వాళ్ళకి సరిపోతాయి. ఆధ్యాత్మిక సాధనలో కూడా లౌకిక జీవితంలో ఎలాగైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోయేది ఉన్నదో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒక్కొక్కరికి సరిపోయే విధానం ఒక్కొక్కటి ఉంటుంది. మనశ్శాంతి కలగడానికో, దైవం మీద గురి కుదరడానికో, ప్రశాంత స్థితిని అనుభవించడానికో, దైవం ఉన్నాడనే ఒక నమ్మకాన్ని పొంది ఓ ప్రశాంత స్థితిని అనుభవించడానికో, తనకేదో కష్టం కలిగితే దైవానికి నివేదించుకున్నాను అనే ఒక భావన పొందడానికో ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఎవరికి అనుకూలమైన మార్గం వారు అనుసరించవచ్చు తప్ప ఒకే మార్గం అందరికీ సరిపోవాలి, నాకేది సరి అయిన మార్గం అని నేను నమ్ముతున్నానో అదే లోకంలో అందరూ పాటించాలని ఎవరు అనుకోవడానికి అవకాశం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. రమేష్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. కృష్ణ లీలలు అంటారు కదా, ఆ లీలలన్నీ మాయలేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లీల అంటే లోకంలో లేనిది ఉన్నట్లు కనిపించడం. ఎవరైనా లేని మాటలు ఉన్నవిగా చెప్తుంటే నీ లీలలన్నీ నాకు తెలుసులేరా అని కూడా లోకంలో వ్యవహారంలో ఉంది. కనుక లీల అంటే లేనిది ఉన్నట్టు కనపడడం. లేనిది ఉన్నట్టు కనపడడం మాయ కదా. కృష్ణుడు ఇన్ని మాయలు ఎందుకు చేశాడు? ఇన్ని మాయలు చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి కృష్ణుడు మాయలు చేయడం పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు నుంచే చేశాడు. ఆయన పుట్టక ముందే ఎప్పుడో పుడతానని చెప్పాడు, చంపుతానని చెప్పాడు కంసుడిని. పుట్టాడు, చంపనే చంపాడు. పుట్టకుండా ఉండడానికి, చంపకుండా ఉండడానికి చాలా ఏర్పాట్లు కంసుడు చేసుకున్నాడు. ఈ పుట్టిన తర్వాత చేసిన లీలలు మనం గమనిస్తే ప్రధానంగా పుట్టక ముందు చెప్పిన ఆకాశవాణి ఏం చెప్పిందో అదే జరిగింది. పుట్టిన తర్వాత యమునా నది తనంతట తాను తప్పుకుని త్రోవ ఇచ్చింది. కొంచెం పెద్దవాడైన తర్వాత మట్టి తిన్నాడు. ఏవిరా మట్టి తిన్నావా అని నోరు తెరిస్తే అందులో సమస్త బ్రహ్మాండాన్ని చూపించాడు తల్లికి. ఒకనాడు తృణావర్తుడు అనే పేరుతో ఒక రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణుడిని పైకి ఎగరేసుకుపోయాడు. అక్కడ ఆ రాక్షసుడిని సంహరించాడు.
ఒకనాడు బృందావనంలో గోపబాలుడితో కలిసి కృష్ణుడు తిరుగుతూ ఉంటే అతి భయంకరమైన దావానలం వచ్చింది. కృష్ణుడు పెద్దగా నోరు తెరిచి దావానలం మొత్తాన్ని మింగేశాడు. అంటే ఆకాశంతో మొదలుపెట్టి ఆకాశము, భూమి, నీరు, వాయువు, అగ్ని, వీటిని మనం పంచభూతాలు అంటాం. పంచభూతాలకు లోబడినవాడు మానవుడు, పంచభూతాలను లోబరుచుకున్నవాడు మాధవుడు. కృష్ణుడు తాను స్వయంగా భగవంతుణ్ణి అని వ్యక్తం చేయడానికి ఈ దివ్య లీలలన్నీ ప్రదర్శించినట్లుగా కనపడుతోంది. తర్వాత ఈ లీలల్లో కొన్ని ధర్మ రక్షణ కోసం, కొన్ని ధర్మపరులైన వారి రక్షణ కోసం, అంటే భక్తులైన వారి రక్షణ కోసం, భక్తుడిని రక్షించాలి, ఒక ధర్మాన్ని నిలబెట్టాలి. తర్వాత ఈ లీలల ద్వారా ఎదుటివారిలో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. ఈ ప్రయోజనాల కోసం కృష్ణుడు లీలలు చేశాడు తప్ప ఇది మాయా అనడానికి వీల్లేదు. మాయా అనే మాట ఎప్పుడు మనం ఉపయోగించవచ్చు అంటే మోసం చేసినప్పుడు, తన స్వార్థం కోసం మోసగించి ఎదుటివారిని ఏదో పడగొట్టి వారికి ఏదో గారడి చూపించి మోసగిస్తే అప్పుడు మాయా అనవచ్చు. ఇది మాయా అనడానికి అవకాశం లేదు. ఇది ఒక ధర్మ సంస్థాపన కోసం, భక్త రక్షణ కోసం, ఒక లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం, తన దివ్యత్వాన్ని ప్రపంచానికి తెలియచేయడం కోసం పరమాత్మ చేసిన దివ్య లీలలుగానే వాటిని భావించాలి. అందువల్లే కృష్ణ పరమాత్మని లీలా నాటక సూత్రధారి, లీలా మానుష వేషధారి, అంటే లీలగా మానుష వేషాన్ని ధరించాడు తప్ప ఆయన మనిషి కాదు. మనిషి అయితే 7 ఏళ్ల పిల్లవాడు గోవర్ధన పర్వతాన్ని మోస్తాడా? 9 ఏళ్ల పిల్లవాడితో గోపికలందరూ ఆడుకోవడం సాధ్యమా? అందుకని ఎప్పటికప్పుడు వ్యాసమహర్షి కృష్ణుడి వయస్సు పనిగట్టుకుని చెప్పాడు అంటే కృష్ణుడు మామూలు మానవుడు కాదు, అతడు దివ్యస్వరూపుడు అని మనం గమనించాలి. అందువల్లనే రామావతారంలో ప్రయత్నపూర్వకంగా జరిగిన పనులు కృష్ణావతారంలో సంకల్పమాత్రంగా జరిగాయని మనకు కనిపిస్తుంది. రాముడు పెరిగి పెద్దవాడై వానర సేనల సహకారంతో సముద్రానికి వారధి కట్టాడు. 100 యోజనాల సముద్రానికి వారధి కట్టడానికి 5 రోజులు పట్టింది. ఓ ప్రయత్నం కనపడుతోంది. అక్కడ రాళ్ళు తెచ్చిన వాళ్ళు కనపడుతున్నారు, రాళ్ళు కనపడుతున్నాయి, అవి అందులో వేయడం, అవి మునక్కుండా ఆగడం, అది క్రమంగా కొంత దూరం అయిన తర్వాత మరునాడు మరికొంత దూరం వారధి బంధించడం, ఒక విధానం కనపడింది. కానీ కృష్ణావతారంలో ప్రయత్నం లేదు, ప్రయత్నం చేసే వ్యక్తులు లేరు, రాళ్ళు మోసుకురావడం అనే లక్షణం కనపడదు. కానీ యమునా నది తనంతట తానుగా తప్పుకుని త్రోవ ఇచ్చింది. అందువల్ల రామావతారం ధర్మావతారం, కృష్ణావతారం లీలావతారం అని మనం గమనించాలి. సాధారణంగా లోకంలో ఏమిటంటే ఒక అభిప్రాయం ఉంది, ఎవరైనా ఏదైనా మంచి విషయం చెప్తే చెప్పడానికి ఏం లేవయా, ఆచరించి చూపించాలి కానీ అంటాం మనం. అందుకని పరమాత్మ ఏం చేశాడంటే రాముడిగా మొదట పుట్టి అన్నీ ఆచరించి, తర్వాత కృష్ణుడిగా పుట్టి ఏవి ఆచరించాలో అవన్నీ ప్రబోధించాడు. కాబట్టి నువ్వు ఆచరించి కానీ చెప్పడానికి వీలు లేదని మనం పరమాత్మని అనడానికి అవకాశం లేదు. ఆయన ఆచరించే చెప్పాడు. అది ధర్మావతారం, ఇది లీలావతారం. అందుకే లోకంలో ఒక మాట, కృష్ణుడు చెప్పినట్టు చేయి, రాముడు చేసినట్టు చేయి. కృష్ణుడు చేసినట్టు నువ్వు చేయలేవు, చేయాలనుకుంటే ప్రమాదం. అందుకని రాముడు చేసినట్టు చేయి, కృష్ణుడు చెప్పినట్టు చేయి. రాముడు ఆదర్శమూర్తి, కృష్ణుడు ఆరాధ్యమూర్తి అని ఆ రామకృష్ణ అవతారాలని అర్థం చేసుకోవడానికి మన పెద్దలు చాలా విశేషాలు తెలియచేశారు. వ్యాస వాల్మీకులు ఈ జాతికి ఆ కృష్ణరామ అవతారాల తత్వాలను మనకు బాగా అందించారు. చూద్దామండి. లీలావతి కరీంనగర్ నుంచి రాస్తున్నారు. స్త్రీని చంపకూడదు అంటారు కదా, రాముడు తాటకిని, కృష్ణుడు పూతనను చంపారు కదా, అందులోని ఆంతర్యం ఏమిటి? న స్త్రీ వధ్య అనేది శాస్త్రం. అంటే స్త్రీని చంపరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆమె ఎంత నేరం చేసినా మరణశిక్ష మాత్రం విధించకూడదు అనేది ఒక విధానం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్త్రీ అయినా సరే చంపి తీరాలి. అందుకే తాటకని సంహరించేటప్పుడు తాటక ఎదురొచ్చింది. విశ్వామిత్రుడు, ఇది చాలా ప్రమాదకరమైన రాక్షసి, ఈ ప్రాంతం వారందరికీ ఈమె వల్ల చాలా కష్టం కలుగుతోంది, ఈ యజ్ఞాన్ని విఘ్నం చేసే రాక్షసులందరినీ పంపించేది ఈమె, ముందు ఈమెను చంపేసే అన్నాడు. స్త్రీని చూస్తూ ఎలా చంపుతాను గురువుగారు, స్త్రీని చంపడం ధర్మం కాదు కదా, వద్దన్నాడు రాముడు. కాదయ్యా నువ్వు చంపు, నేను చెప్తున్నాను అన్నాడు. ఆ రాముడు ఏం చేశాడంటే చంపకుండా ఉండడానికి, ఆ తాటకని నిరోధించడానికి కావలసిన పద్ధతిలో బాణాలు వేశాడు. మొదట ఒక చెయ్యి నరికాడు, తర్వాత ఒక కాలు నరికాడు. ఇట్లా బాణంతో కాలు నరికితే ఆగిపోయి వెళ్ళిపోతుందని, చెయ్యి నరికితే వెళ్ళిపోతుందని, కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మీదకి వస్తుంది. అప్పుడు అనివార్య పరిస్థితుల్లో బాణం పెట్టి కొట్టాడు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఈవేళ ఆధునిక యుగంలో రక్షక భటులు ఒక మూకను చెదరగొట్టడానికి, అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి మొదటే కాల్పులు జరపరు. మొదట లాఠీ చార్జ్ చేస్తారు, తర్వాత బాష్పవాయు ప్రయోగం చేస్తారు. అప్పటికి అనివార్యమైతేనే కాల్పులు జరుపుతారు. అప్పుడు కూడా ముందు కాళ్ళ మీద కాలుస్తారు. అప్పటికి వాళ్ళు చెదిరి వెళ్ళకపోతే పైన కాల్పులు జరుపుతారు. ఇన్ని దశలు ఉన్నాయి. అంటే అనివార్యమైన పరిస్థితులలో రక్షణ కోసం చేసేటప్పుడు కూడా ఇన్ని దశల వారీగా ప్రయత్నం తప్ప ఒకేసారి చంపేయడం అనేది లేదు. రాముడు కూడా ఇన్ని ప్రయత్నాలు చేశాడు.
తర్వాత కృష్ణుడు మొట్టమొదట పోతననే చంపాడు. ఆమె ఒక దురుద్దేశంతో వచ్చింది, అందమైన స్త్రీగా మారిపోయి తన చనుబాలిచ్చి బాలకృష్ణుడిని సంహరించాలని ప్రయత్నం చేసింది. ఆ పూతను సంహరించాడు. ఆమె రక్తాన్ని ప్రాణాలని కూడా లాగివేసి కృష్ణుడు సంహరించాడు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే కథలో ఇద్దరు స్త్రీలనే మొదట చంపారు. స్త్రీ అంటే అర్థం మనం అనుకున్న స్త్రీ పురుషులు కాదు. స్త్రీ అంటే ప్రకృతికి ప్రతీక. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు, ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు. పురుషుడు ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతి చుట్టూ ఉన్నది పురుషుడు, అంటే దీనికి అధిపతి అయిన భగవంతుడు. అందుకని ఈ ప్రకృతిలో ఉన్న మగవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా స్త్రీలే. అందుకనే వాసుదేవ పుమానేక స్త్రీప్రాయం ఇతరం జగత్, పరమపురుషుడు అతడొక్కడు ఆఢ్యుడు పడతులము మనం అందరము అని గోపికలన్న మాట అందరికీ వర్తిస్తుంది. అందువల్ల ప్రకృతిలో భాగంగా ఉన్న వాటిని, ప్రకృతి శక్తులు దుర్మార్గాన్ని చేస్తున్నప్పుడు, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రకృతిని అదుపు చేసేవాడు, అణచివేసేవాడు భగవంతుడు. అందుకోసం ఆ స్త్రీలను సంహరించడం అనేది ఒక ప్రతీకాత్మకమైన సన్నివేశం తప్ప ధర్మ విరుద్ధంగా స్త్రీ అని కూడా ఆలోచించకుండా చంపేశాడు అనడానికి అక్కడ అవకాశం లేదు. అందువల్ల అది ప్రకృతిని అదుపు చేసిన పరమాత్మగా, ప్రకృతి మీద ఆధిపత్యం కలిగిన పురుషోత్తముడైన పరమాత్మగా ఆ సన్నివేశంలో రాముడిని కానీ కృష్ణుడిని కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. లక్ష్మీప్రసాద్ హిమాయత్ నగర్ నుంచి రాస్తున్నారు. ఆలయానికి వెళ్ళేసరికి తలుపులు మూసి ఉంటే స్వామి కృప కోల్పోయినట్టేనా? ఆలయంలో స్వామి దర్శనానికి కొన్ని వేళలు ఉంటాయి. ఏదో ఉదయం 5ంటికి తెరిస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు. 12 గంటలకు నివేదన చేసి హారతి ఇచ్చిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. మళ్ళీ సాయంత్రం 4ంటికో 5ంటికో ఆలయం తెరవడం, దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా 12 గంటల 5 నిమిషాలకు వచ్చారు, ఆలయం మూసివేయబడింది, చాలా నిరాశగా అనిపిస్తుంది. చాలా దూరం నుంచి వచ్చాం, 5 నిమిషాల్లో ఈ దర్శనం కోల్పోయామే, అయ్యయ్యో మరే అవకాశం లేదని బాధపడతారు. బాధపడడం సహజమే, వారు దైవ దర్శనం చేసుకోవాలని కోరికతో వచ్చారు కాబట్టి. కానీ ఆగమశాస్త్రం గొప్ప మాట చెప్పింది. ఆలయంలో మూల విరాట్టులో ఏ శక్తి ఉన్నదో అది కేవలం అక్కడ మాత్రమే కాక మరొక 4 చోట్ల ఉంది అని చెప్పారు. వాటిని పంచబేరములు అంటారు ఆగమశాస్త్ర సంప్రదాయంలో. మొట్టమొదట మూల విరాట్టులో ఉన్న శక్తి ఉత్సవమూర్తుల్లో కూడా ఉంది. అందుకనే ఉత్సవమూర్తిని ఊరేగింపు చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో కూడా మనం అందరం చూసేది ఉత్సవమూర్తి రూపాన్ని. మన ఇళ్లకు ఊరేగింపుగా మన ఇంటి ముందు నుంచి వచ్చేది ఉత్సవమూర్తి రూపమే. ఉత్సవమూర్తిని చూస్తే మూల విరాట్ని చూసినట్టు ఎలాగా అంటే కుదరదు. మూల విరాట్టులో ఉన్న శక్తిలో ఒక అంశ ఉత్సవమూర్తిలో ఉంది, ఇంకొక అంశ అర్చకుడిలో ఉంది. అందుకని అర్చకుడు కూడా భగవత్ స్వరూపం అన్నారు. ఇంకొక అంశ ఆలయంలో మనం లోపలికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి మన శిరస్సు మీద పాదుకలు ఉంచుతారు. పాదుకలుంచి మనల్ని ఆశీర్వదిస్తారంటే స్వామి పాదాలకు మనం లోబడి ఉన్నామని మనం తెలుసుకుంటాం అక్కడ. అందుకని ఆ పాదుకలు తల మీద పెడతారు. దాని ఏదో శఠారి అని, శఠకోపం అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. యథార్థంగా అవి పాదుకలు అన్నమాట. ఆ పాదుకలకు లోబడి ఉండడం అంటే స్వామి నడకకి అనుకూలంగా, స్వామి ఏ పద్ధతిలో జీవించాడో ఆ పద్ధతిలో నేను జీవిస్తాను, స్వామి ఏ పద్ధతి నిర్దేశించాడో ఆ పద్ధతిలో నేను నడుచుకుంటాను, స్వామి పాదాల వద్ద నేను ఉంటాను అని భక్తుడు ఒక భావాన్ని పొందడం కోసం చేసే ఏర్పాటు. ఆ పాదుకల్లో స్వామి అంశ ఉంటుంది. ఇలా మూల విరాట్టులోని అంశ, రెండవది ఉత్సవమూర్తిలో, 3 అర్చకుడిలో, 4 పాదుకలలో ఉంటుంది. అయితే ఇవన్నీ లోపలే ఉంటాయి. ఆలయం బయట ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం పైన 5వ అంశ ఉంటుంది, పరమాత్మ యొక్క అంశ. అందువల్ల ఎప్పుడైనా ఒక ఆలయానికి మనం వెళితే వేళ దాటిపోయి ఆలయం మూతపడి ఉంటే దైవ దర్శనం, దైవ అనుగ్రహం మనకు లభించలేదు, మనం పుణ్యానికి దూరం అయిపోయామని ఎవ్వరూ దిగులు పడవలసిన అవసరం లేదు. ధ్వజస్తంభాన్ని చూచినంత మాత్రాననే మూల విరాట్టులో ఏ శక్తి ఉందో ధ్వజస్తంభంలో ఆ అంశం ఉంది కాబట్టి మూల విరాట్టును చూస్తే కలిగే పుణ్యం, ఆ సంతోషం, ఆ ప్రయోజనం అది ధ్వజస్తంభ దర్శనం వల్ల కూడా కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆగమశాస్త్ర సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే ఒకవేళ ఎప్పుడైనా పొరపాటుగా ఆలయం మూతపడి ఉంటే బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు అని మనం తెలుసుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే వరంగల్ నుంచి ప్రదీప్ రాస్తున్నారు. పూజ గదిలో రుద్రాక్షలు ఉంటే వాటిని రోజు శుద్ధి చేయాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ గదిలో ఓ రుద్రాక్ష పెట్టి రుద్రాక్షని కూడా దైవభావంగా పూజిస్తారు. మరికొంతమంది రుద్రాక్ష మాల పెట్టుకుంటారు. కొంతమంది వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు తులసి మాల ఏర్పాటు చేసుకుంటారు. ఈ తులసి మాలని జపమాలగా కూడా వినియోగిస్తారు. ఈ రుద్రాక్షమాలని కానీ తులసి మాలని కానీ జపమాలగా అందులో 58 పూసలో 154 పూసలో 108 పూసలో పెట్టుకుని జపమాలగా 108 సార్లు అది పూర్తయిందా లేదా అన్నదానికి లెక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి జపమాలగా వినియోగించే విధానం కూడా. ఈ జపమాలని మళ్ళీ మెడలో కూడా వేసుకుంటారు.
ఈ జపమాలగా దీన్ని ఉపయోగించి అప్పుడప్పుడు మెడలో వేసుకుంటారు కాబట్టి పూజ గదిలో మళ్ళీ పూజకు వినియోగించేటప్పుడు దాన్ని శుద్ధి చేయడం మంచిది. అందుకని శుద్ధి చేయాలి. ఒకటి, కేవలం రుద్రాక్ష అక్కడ పెట్టి ప్రతినిత్యం అర్చిస్తుంటే ప్రతిసారి అక్కర్లేదు. కానీ ఎప్పుడైనా దేవాలయంలో వలె మన ఇళ్లలో కూడా మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులందరికీ మనం ఒక పులికాపు అనే పేరుతో వాటిని శుభ్రపరిచే విధానం ఉంది. అప్పుడు ఈ రుద్రాక్షని కూడా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. రుద్రాక్షని కూడా పూజకు అనుకూలమైన దేవతామూర్తిగా మనం భావించాం కాబట్టి, ఆరాధ్యమూర్తిగా మన ఆలోచనలో ఉంది కాబట్టి అక్కడ మిగతా దేవతామూర్తులతో పాటు ఈ రుద్రాక్షను, తులసిమాల ఉంటే తులసిమాలను శుభ్రం చేసుకోవాల్సిన విధానం అందులో భాగంగా ఏర్పడి ఉంటుంది. అంతేగాని ప్రత్యేకించి రుద్రాక్ష కాబట్టి శుద్ధి చేయాలి, మిగతావి చేయక్కర్లేదు, రుద్రాక్ష అయితే చేయాలి అని మాత్రం లేదు. అన్నింటితో పాటు దీన్ని కూడా చేయడం అనే విధానం ఉంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.